మిమిక్రీ అంటే మాత్రం మీరందరూ షాక్ అవుతారు. ఏమిరా ప్రసాద్ వాడిని నెత్తి మీద కొడతా ఉంటే మా స్పులికలలో వచ్చిన ఆనందం చూస్తా అంటే ₹1 ఇచ్చిన వస్తుందా? ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఫిదాలియో నీ ప్రేమను గెలుచుకోవడానికి చీకటి తరణాలు తీసుకొని మళ్ళీ పుడతావురా. మీ పర్ఫార్మెన్స్ చూసానండి, నెక్స్ట్ లెవెల్ అసలు. అది 3 days తర్వాత షూటింగ్ ఉందంటే ఈ రోజు కూర్చొని షూటింగ్ అయిపోయేంత వరకు పడుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా మీరు తరచుగా వెళ్తూ ఉంటారని విన్నాం. అవునండి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాలకృష్ణ గారు తాలింపులో వేసుకునే ఆకు పేరేమిటి? ఏ అరిటాకు, బి వేపాకు, సి కరివేపాకు, డి గన్నేరాకు ఏదో చెప్పుకోండి. అంటే ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది మిమిక్రీ చేస్తున్నప్పుడు? మిమిక్రీ చేస్తున్నప్పుడు ఫస్ట్ నిర్మలమ్మ గారు ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక 2 పద్యం చెప్తే ఎలా ఉంటుంది? ఉప్పు కప్పు రంబు అలానే టీచర్ కాదయ్యా చెప్పు. ఉప్పు కప్పు రంబు. ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో చాలా సఫర్ అయ్యారని చెప్పేసి విన్నాం. ఒక సిచ్యువేషన్లో అసలు తినడానికి ఫుడ్ కూడా లేని. స్టార్టింగ్ లో బాగా ఆకలిస్తూ ఉండే, డబ్బులు తక్కువే ఉండే. పచ్చి జామకాయ తీసుకొని తినేవాని, ఎందుకంటే ఎక్కువ డైజెషన్ అవ్వదు, తొందరగా డైజెషన్ అవ్వదు, ఆకలి అవ్వదు. నవంబర్ 14న మా నాన్నగారు చనిపోయారన్న వార్త వచ్చింది. ఆ టైంలో రివర్స్ ఇంటికి వెళ్ళిపోతే బాగుండు, ఎందుకు వచ్చానా అని అనిపించలేదా మీకు? ఇంకా వస్తే ఏదో ఒకటి సాధించాలి అని వచ్చాను కాబట్టి ఇంకా వెనక కోట్లు లేకపోయినా ఇమిటేషన్ రాజు అంటే మంచోడు, మంచి కళాకారుడు. అందరికీ నమస్కారం, నేను మీ సునీత. వెల్కమ్ టు శశి టీవీ. ఈ రోజు అయితే మనతో పాటు రాజు గారు ఉన్నారు. సో రాజు గారు అని అంటే ఓన్లీ రాజు కాదు, ఇమిటేషన్ రాజు అంటే మీ అందరికి బాగా గుర్తుంటుంది. సో ఇమిటేషన్ రాజు గారు ఈ మధ్య కాలంలో చాలా వీడియోస్ లో వైరల్ అయ్యారు. తన మిమిక్రీతో అయితే అందరు షాక్ అయిపోతారు అనమాట, అంత బాగా మిమిక్రీ చేస్తారు. రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఒక 10 minutes నాన్ స్టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆయన నిజంగా అందరితో అయితే బాగా పొగిడించుకున్నారనమాట. కానీ నేను నిజంగా చెప్తున్నాను, ఆయన మిమిక్రీ అంటే మాత్రం మీరు అందరు షాక్ అవుతారు, అంత పర్ఫెక్ట్ గా చెప్తారు. మరి ఆయన లైఫ్ లో కూడా చాలా కష్టాలు ఉన్నాయి, ఏం లేకుండా 0 స్టేజ్ నుంచి అయితే ఆయన ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన ఎంత కష్టపడ్డారు, ఏం చేశారు, ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారంటే దానికి కారణం ఎవరు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రాజు గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీ పర్ఫార్మెన్స్ చూసానండి, నెక్స్ట్ లెవెల్ అసలు. అది అంటే నార్మల్గా చెప్పారు కదా, ఎలా ఉంటుంది అని అంటే అది ఒకళ్ళ ఏదైనా ఒక 2 డైలాగులు చెప్పాలి అంటే ఖచ్చితంగా మనం టేక్స్ తీసుకొని డబ్బింగ్ లో సింక్ అవ్వదు కొన్నిసార్లు. కానీ నాన్ స్టాప్ గా స్క్రీన్ మీద వస్తున్న వీడియోస్ కి టక చెప్పేశారు కదా, మస్తు అనిపించింది అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. దాని గురించి నేను ఒక 3 days ముందు చెప్పారు, ఇలా పర్ఫార్మెన్స్ చేయాలా చేస్తారా అని. మన గెటప్ సీన్ గారు ఫోన్ చేసి, గెటప్ సీన్ గారు నాకు మంచి ఫ్రెండ్, మా ఇద్దరం కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కలిసి జర్నీ చేసాం. తర్వాత గెటప్ సీన్ గారు అటు జబర్దస్త్ మూవీస్లోకి వెళ్ళటం, నేను నా షోస్ మిమిక్రీ అలా దేశ విదేశాలు తిరగటం అలా కంటిన్యూ అవుతున్నాం. ఇలా ఒకరోజు గెటప్ సీన్ గారు ఫోన్ చేసి, రాజు ఇలా విజువల్, అంతకన్నా ముందు నేను మామూలుగా ఎవరైనా యాంకర్స్ పక్కన కూర్చొని వరుసగా పేర్లు చదువుతుంటే చెప్తూ ఉండేవాడిని. ఇలా శ్రీదేవి కంపెనీలో చేస్తామంటే చేస్తానంటే ఇలా చేద్దామని అడిగాను. ఇలా ఎవరన్నా అక్కడ ఉన్న ఆర్టిస్టులు వాయిస్లు అడుగుతా అంటే అది కామన్గా చేసేది, కొంచెం కొత్తగా విజువల్కి వాయిస్ చెప్పడానికి ట్రై చేస్తావా అన్నారు. మీ ఐడియానా వాళ్ళ ఐడియానా? అది వాళ్ళ ఐడియానే. బట్ ఇది యాక్చువల్ గా స్టార్టింగ్ లో మూకీ వాళ్ళ టాకీ వాళ్ళని ఒక 20 years బ్యాక్ జెమినీ టీవీలో స్టార్ట్ చేశారు ఈ ప్రక్రియ. దానిలో నేను చేశాను. దాని తర్వాత అక్కడితో ఆగిపోయింది. మలయాళం వాళ్ళు దీన్ని అద్భుతంగా చేస్తూ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ కూడా మలయాళం వాళ్ళు చేస్తున్నారు. ఇంకా తెలుగులో ఇంకా అప్పటికి ఆగిపోయింది. ఇంకా అప్పటికి మేము ఆల్రెడీ మలయాళం టీవీ షోస్ చూడటం, నేను ప్రాక్టీస్ చేయటం జరుగుతూ ఉంది. ఇంకా ఎప్పుడైతే గెటప్ సీన్ గారు చెప్పారో ఇంకా అప్పటి నుండి నేనేమేమి ఇమిటేట్ చేయాలి అన్ని డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని మాటలను మ్యూట్ చేసేసి నేను ఒక కంటిన్యూగా 3 days తర్వాత షూటింగ్ ఉందంటే ఈ రోజు కూర్చొని షూటింగ్ అయిపోయేంత వరకు పడుకోలేదు నేను.
పడుకోలేదు అసలు. పడుకోలేదు. బా. ప్రాక్టీస్ మళ్ళీ వీడియో రికార్డ్ చేసుకోవటం ఎక్కడంత పోతుందని అలా చేసుకుంటూ మళ్ళీ పడుకొని రెస్ట్ తీసుకుంటే, ఎందుకంటే కొత్త ప్రక్రియ. అవును. ఎక్కడన్నా షోలు మధ్యలో టేక్ తీసుకుంటే పరువు పోద్ది. అవును. అందుకని కంటిన్యూగా అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళి రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళి షో చేసుకొని సక్సెస్ఫుల్గా మళ్ళీ ఇంటికి వచ్చి పడుకున్నాను. ఆ షో వల్ల ఇంద్రజ గారు అందరు కలిసి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వటం, అవును, అది చాలా మంచి పేరు తెచ్చింది, తృప్తినిచ్చింది అనమాట. సో స్టేజ్ మీద చేస్తున్నప్పుడు ఎలాంటి టేక్స్ ఏం లేవు, ఇంకా స్టేజ్ మీద సింగిల్ టేక్ స్టార్ట్ ఎండ్ అంతే. సూపర్. అసలు నిజంగా ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అమ్మ ఇంత టాలెంట్ కూడా ఉందా ఒక మనిషిలో అనిపించింది నిజంగా. సో అందరు అప్రిషియేషన్స్ కూడా బాగా వచ్చాయి. ఈ షోనే ఫస్ట్ అండి ఇంతకు ముందు? ఇంతవరకు నేను మా టీవీలో చాలా షోస్ చేశాను. మా టీవీలో అలానే ఈటీవీ షోస్ కొన్ని చేశాను. సేమ్ ఇమిటేషన్ సీరియల్ కూడా చేశాను. మన నరేష్ గారు ఉన్నారు కదండి, పెద్ద నరేష్ గారు. నరేష్ గారితో కలిసి ఒక 55 ఎపిసోడ్లు మా టీవీలో చేశాను నేను. పులిహోర అని సీరియల్. మన మీర్ సయ్యద్ గారు, మనందరికి మీర్ సయ్యద్ గారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో జడ్జిగా చేశారు. శివలీలలో ఈటీవీలో పెద్ద పెద్ద సీరియల్స్ చేస్తూ ఉంటారు. వకీల్ సాబ్లో జడ్జిగా చేశారు మీర్ సయ్యద్ గారు. ఆయన డైరెక్షన్లో నేను చేశాను అనమాట. అలా యాక్టింగ్తో పాటు మిమిక్రీతో పాటు కొంచెం స్క్రిప్ట్ రాస్తూ ఉంటాను, స్టోరీస్ రాస్తూ ఉంటాను. అలా మిమిక్రీతో పాటు పక్కన ఇంకో జర్నీ నడుస్తుంది. ఏంటిదండి అంటే ఇప్పుడు ఏంటి, నేను నెక్స్ట్ సినిమా తీయాలన్న ఆలోచన అలా ఉందా? ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చేయాలని డైరెక్షన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ప్రొడ్యూసర్లు. బట్ మనం పని చేత కాకుండా దానిలో దిగి చేతులు కాల్చుకొని మనల్ని నమ్మిన వాళ్ళని లాస్ చేయటం కన్నా అసలు ఏంటో వంట ఎలా చేయాలో నేర్చుకుంటే టేస్టీగా వస్తుంది. తెలియకుండా చేస్తే వంట వరస్ట్ అయిపోద్ది. కాబట్టి అందుకని ప్రస్తుతానికి మేకింగ్ నేర్చుకుంటున్నాను అనమాట. సో ఎలా స్టార్ట్ అయింది అసలు ఈ జర్నీ? ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలో చేయడానికి చాలా ఉన్నాయి. యాంకరింగ్ ఉంది, యాక్టింగ్ ఉంది, ఇంకేదైనా ఉంది, సింగింగ్ ఉంది. మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, ఎందుకు ఇదే తీసుకున్నారు, ఇదే చూస్ చేసుకున్నారు? నాకు చిన్నప్పుడు బాగా అట్రాక్ట్ చేసింది. నా 5th క్లాస్ నుండి నేను నా మిమిక్రీ మొదలు పెట్టాను. ఇప్పటికి నా మిమిక్రీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 25 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా స్కూల్లో కూడా అందరూ సేమ్ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి చేసిందే చేస్తే బోర్ కొట్టిద్దని అక్కడే కొత్తగా చేయడం మొదలు పెట్టడం. 5th క్లాస్ నుంచి? 5th క్లాస్ నుండి. ఫస్ట్ మీరు చేసిన మిమిక్రీ అంటే 5th లో ఫస్ట్ సుధాకర్ గారు, సుధాకర్ గారు. దాని తర్వాత ఒక్కొక్క వాయిస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంక ఇక్కడ కాదు, మనం హైదరాబాద్ వెళ్తే బాగుంటుందని ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్కి పారిపోయి రావటం, ఇక్కడ కష్టాలు పడటం, ఎంతోమంది హెల్ప్ చేయటం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ నాకు షోస్ రావటం, ఆ షోస్లో ఇంకా కొత్తగా ప్రజెంట్ చేయటం. అది కాకుండా అందరు చేసే వాయిస్లు కాకుండా విభిన్నంగా కొత్త వాయిస్లు చేయటం మొదలుపెట్టిన దగ్గర నాకు మంచి పేరు వచ్చింది. అలా విదేశాల్లో అవకాశాలు రావటం, సీరియల్స్లో అవకాశాలు. విదేశాల్లో ఎలా ఏం చేస్తారు వెళ్ళి? సేమ్ మన తెలుగు పీపుల్ ఉంటారు అక్కడ. అమెరికాలో నాట, తానా, బాట, ఆట ఇవన్నీ ఉంటవి. ఆ సంస్థలన్నీ నన్ను పిలుస్తూ ఉంటారు. ఇలా ఫస్ట్ అమెరికాకి మన సింగర్ సాకేత్ రామాచారి గారు వాళ్ళ అబ్బాయి నాకు మంచి ఫ్రెండ్. అక్కడ ఒక షో జరుగుతుందంటే అక్కడ ఈసారి రాజన్నని తీసుకెళ్దాం నాన్న అని నా గురించి చెప్పడం, రామాచారి గారు ఓకే అని మొత్తం వీసా తీసుకొని పాస్పోర్ట్లు తీసుకొని అలా వెళ్ళి అక్కడ వాళ్ళు పరిచయం చేశారు. వాళ్ళ పరిచయం తర్వాత నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది పరిచయం అవటం, వాళ్ళ ద్వారా ఒక 15-16 సార్లు అమెరికాలో ఇప్పటికి ఒక 400-500 షోస్ చేసి ఉంటాను. సూపర్. అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా మీరు తరచుగా వెళ్తూ ఉంటారని విన్నాము. అవునండి. అంటే చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి షోస్కి వాళ్ళకి గెట్ టుగెదర్ ఏమన్నా కానీ నాకు కాల్ వస్తుంది. వాళ్ళ మేనేజర్ గారు ఫోన్ చేస్తారు, ఇలా మేడం గారు మీకు షో చెప్పమన్నారు వచ్చేయండి అంటే నేను వెళ్ళటం. వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ మంది కూడా ఉంటారు, మహా అయితే ఒక 17-20 మెంబర్స్ అంతే. వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసి జస్ట్ అలా వస్తూ ఉంటాను. సేమ్ ఇలాంటివి అక్కడ కూడా చేస్తూ ఉంటారా? లైక్ మిమిక్రీ ఇమిటేషన్ అయినా ఇంకేమైనా డిఫరెంట్ గా చేస్తారా? వాళ్ళతో కాన్వర్జేషన్, అలానే ఫన్నీ గేమ్స్ ఆడిస్తూ, ఆ గేమ్స్ లో భాగంగానే మధ్యలో ఈ వాయిస్ తో, నా రకరకాల వాయిస్ తో నేను గేమ్స్ ఆడిస్తూ. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే పొలిటీషియన్స్ ఎవరైనా చేస్తారా? నేను చంద్రబాబు నాయుడు గారి ముందు మన బాలకృష్ణ గారు వాయిస్, రామారావు గారు వాయిస్ చేయటం, అలానే బాలకృష్ణ గారు మీలేవరు కోటేశ్వరుడు చేస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే మీలేవరు కోటేశ్వరుడు చిరంజీవి గారు చేశారు, నాగార్జున గారు చేశారు, ఎన్టీఆర్ గారు చేశారు, బాలకృష్ణ గారు చేయలేదు.
కాకపోతే ఇప్పుడు ఆహాలో host గా చేస్తున్నారు. ఇన్ కేస్ మీలో ఎవరు కోటేశ్వరుడు చేస్తే ఎలా ఉంటుందని నేను కూర్చోవటం, host గా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఫన్నీ అది ఇంకా ప్రైవేట్ కాబట్టి ఇంకా ఆ వీడియోస్ ఏం బయటికి రాలేదు అనమాట. సో ఇందాక చెప్పారు కదా వాళ్ళ ఇంట్లో వేరే డిఫరెంట్ గా బాలకృష్ణ గారు వాయిస్ తో చేస్తారని, అది కొంచెం మా వ్యూవర్స్ కోసం ఏమన్నా? తప్పకుండా అండి. అప్పుడు నేను బాలకృష్ణ గారు క్యారెక్టర్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నేను భువనేశ్వర్ గారిని అడిగాను, మేడం నా ముందు హాట్ సీట్లో కూర్చోవడానికి ఎవరినైనా మీరు పంపిస్తారా అంటే వాళ్ళ అల్లుడు ఆయన ఒక సార్ని పంపించారు. కూర్చున్నారు. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు అడుగుతూ ఏమైనా హెల్ప్ లైన్ కావాలన్నా, ఫోన్ ఫ్రెండ్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు అని చేస్తున్నాను. ఇంకా బాలకృష్ణ గారు, అందరికీ స్వాగతం. మీలో ఎవరు కోటేశ్వరుడు కార్యక్రమానికి స్వాగతం తెలియజేసుకుంటూ, ఇక్కడ కొన్ని కష్టమైన ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే మీకే కోటి రూపాయలు వస్తాయి. కనుక నా మొదటి ప్రశ్న స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయండి. ఏమిటంటే, తాలింపులో వేసుకునే ఆకు పేరేమిటి? ఏ అరిటాకు, బి వేపాకు, సి కరివేపాకు, డి గన్నేరాకు. ఏదో చెప్పుకోండి. అంటే చాలా కష్టమైందే. ఐ థింక్ కరివేపాకు అనుకుంటా. చాలా బాగా చెప్పారు. ఇంకా రెండో ప్రశ్న, ఇది చాలా కష్టంగా ఉంటుంది, మరి అడగమంటారా? ఎదురున్నా సార్ అడగండి. పానీపూరి పగలగొట్టి పానీపూరిలో వేసే లిక్విడ్ ఏమిటి? ఏ పెరుగు, బి పెట్రోల్, సి కిరోసిన్, డి నీరు. ఏదో చెప్పుకోండి. అనగానే సారు చాలా కష్టంగా ఉంది, మా మామయ్య హెల్ప్ తీసుకుంటాను అంటే ఓకే, ఫోన్ ఏ ఫ్రెండ్ అనగానే నేను మైకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పంపించాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నమస్కారం బావగారు, మరి అల్లుడు గారు చాలా కష్టమైన ప్రశ్నకి మీరే సమాధానం చెప్తారు అని చెప్పారు. ఆ ప్రశ్న ఏమిటంటే అడగండి అనగానే ఇక్కడున్న సారు మామయ్య చాలా కష్టమైన ప్రశ్న ఇచ్చారు, పానీపూరి పగలగొట్టి అంటే, ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలా? ఆప్షన్స్ చెప్పండి. ఇలా కిరోసిను, పెట్రోలు, పెరుగు, నీరు. పెరుగు అన్నారు సార్. అంతేలే, పానీపూరిలో పానీ పోసుకొని తాగటం కన్నా హెరిటేజ్ పెరుగు తీసుకొని తింటే ఆ టేస్టే వేరప్ప అనగా అందరు గొల్లుమని నవ్వేసి, ఎందుకంటే హెరిటేజ్ పెరుగుని హైలైట్ చేస్తూ అలా అదొక నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఆ సందర్భం అనమాట. బాబు గారితో కలిసి మీరెవరు కోటేశ్వరుడు, నేను బాలకృష్ణ గారి లాగా చేయటం. అదిగాక బాబు గారు ఎంత పాజిటివ్ అంటే, నేను బాలయ్య గారిని కాదు, బాలయ్య గారి క్యారెక్టర్ చేస్తున్నా. అలాంటిది ఆ క్యారెక్టర్లో నేను డైరెక్ట్గా బాబు గారు అని నేను అనటం, చాలా కూల్గా స్పందించి ఆ ఆట మంచిగా ఎంజాయ్గా వెళ్ళేటట్టు జరగటం అనేది ఇప్పటికీ. అసలు వాయిస్ అయితే డిట్టో కాపీ అండి నిజంగా. అసలు ఎలా నేర్చుకున్నారండి ఇవన్నీ? ఇన్ని ఇప్పుడు చాలా వాయిస్ తీస్తారు, వాటి గురించి తర్వాత మాట్లాడదాం. ఎలా నేర్చుకున్నారు అసలు ఇది? ప్రాక్టీస్, ఇష్టం, కసి. ఏదైనా ఒక వాయిస్ నేర్చుకుంటే అది వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. వాళ్ళ ఊత పదాలు ఏమిటి, వాళ్ళ వాయిస్ చేంజ్ ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఎలా మారుతుంది, నవరసాల్లో వాళ్ళ వాయిస్ వర్షన్ ఎలా ఉంటుంది, ఒక 25 సంవత్సరాలప్పుడు ఆ వాయిస్ ఎలా ఉంది, వాళ్ళు 40-50 సంవత్సరాలు అయిన తర్వాత ఆ వాయిస్ ఎలా చేంజ్ అయింది, అవన్నీ నేను గమనిస్తూ ఒక్కొక్క రకంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అలా వచ్చిన వాయిసే ప్రజెంట్ చేస్తూ ఉంటాను ఎక్కడైనా కానీ. రానిది చేయను. ఒకవేళ అడిగినా కానీ నాకు రాదు, నేర్చుకొని చెప్తాను. ఎందుకంటే ఇన్ని వాయిస్లు బాగా చేసి మీకు అభిమానం అయిన ఆయన వాయిస్ని సరిగ్గా చేయకపోతే మీరే అనుకుంటారు. అందుకని అలా చెప్తూ ఉంటాను. వచ్చినవి మాత్రం పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటాను. అలా ఒక 130-140 వాయిస్లో నేను పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ గారిది అదే రాదు. ఓకే, ఇంకా దానిపై ప్రాక్టీస్ చేయలేదా? చేస్తున్నాను. ఇంకా పెక్యులర్గా, ఇంకా మీరు అన్నారు ఇందాకటి వింటుండే సేమ్ అలానే వస్తుంది అని, ఆ 100% వచ్చేంత వరకు నేను ప్రాక్టీస్ చేసి అది ఇంకా నాకు రీచ్ కాలేదన్నమాట. ఓకే, సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు, శ్రీహరి గారు, సాయి కుమార్ గారు. సూపర్. అల్లు అర్జున్ గారు వాయిస్ బాగా ఒక్కొక్క చిన్న డైలాగ్స్ వీళ్ళవి. తప్పకుండా అల్లు అర్జున్ గారు డైలాగు, శ్రీహరి గారు, సాయి కుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారు చెప్తే ఎలా ఉంటుంది. ఓకే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్, దీని తల్లి తగ్గేదే లేదో. దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఇది సార్ నా బ్రాండ్. ఇలా ఉంది. ఈ డైలాగ్ని మన శ్రీహరి గారు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా?
పుష్ప అంటే ఫైర్ దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఇది సార్ నా బ్రాండ్ సాయి కుమార్ గారు. పుష్ప అంటే ఫ్లేవర్ అనుకున్నారా? లైన్ హాటర్ ఫైర్, అగ్ని అగ్ని అగ్ని. రిలాక్స్ 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 సత్య. దమ్ముంటే పట్టుకోరా సికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఇది సార్ నా బ్రాండ్ రాయ్. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి చిహ్నాలైతే ఆ కనిపించని 4వ సింహే రాయి పోలీస్. ఇలా సూపర్ అండి. అలానే ప్రకాష్ రాజ్ గారు. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? అరే పుష్ప అంటే ఏ లిల్లీ ఫ్లేవరు, జాజి ఫ్లేవరు, ఇంకా గులాబీ ఫ్లేవర్ అనుకుంటున్నావురా? ఫైరు మోనార్కు నన్ను ఎవరం చేయలేరు ఏమనుకుంటున్నావా? దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఇది సార్ నా బ్రాండు. ఏం చేస్తారా? నా మాట వినండ్ర బంగారు తండ్రులారా. నన్ను టచ్ చేస్తే చచ్చిపోతారా? సూపర్ అండి. నిజంగా ఇంతమంది మిమిక్రీ ఆర్టిస్టులతో ఇంటర్వ్యూ చేశా అండి, ఇంత క్లియర్గా అసలు తేడా తెలియట్లేదు తెలుసా? ఎవరికైనా ఫోన్ చేసి వీళ్ళు ఉన్నారు పక్కన మాట్లాడంటే ఈజీగా మాట్లాడేస్తారు నమ్మేసి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రాపర్ గా ఉందండి మీది. చాలా ప్రెషర్ ఉంటుంది కదా ఇలా అలవాటు అయిపోయిందండి. అలవాటు అంటే స్టార్టింగ్ లో గొంతు పెయిన్ అవ్వడము అలా స్టార్టింగ్ లో అయింది కానీ తర్వాత నా పనే ఇంకా కాబట్టి వోకల్ కార్డ్స్ కూడా ఇంకా అలా అలవాటు పడ్డాయి. ఓకే. సో ఏముంటుంది అంటే ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది మిమిక్రీ చేస్తున్నప్పుడు? మిమిక్రీ చేస్తున్నప్పుడు ఫస్ట్ మన బ్రెయిన్ నుండి థాట్స్ జీరో మొత్తం థాట్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నా మైండ్లో చిరంజీవి గారు ఉన్నారంటే ఇంకా చిరంజీవి గారు వాయిస్ నేను మిమిక్రీ చేయడానికి కావాల్సినట్టు ఇక్కడ కండరాలు కానివ్వండి వాయిస్ అంతా కానీ సెట్ అయిపోయి ఇంకా అలా ప్రాక్టీస్లో వస్తూ ఉంటాయి. ఈ వాయిస్లో కూడా రకరకాల టైప్లు ఉంటాయి. విలన్స్ అంటే బేస్ ఉంటుంది, కొంతమంది కమెడియన్స్ అంటే కొంచెం షార్ప్ ఉంటుంది, కొన్ని హస్కీగా ఉంటాయి. ఇప్పుడు హస్కీ ప్లస్ బేస్ వాయిస్ అంటే ఇప్పుడు రావు గోపాలరావు గారు బేస్, వేణుమాధవ్ గారు హస్కీ. వీళ్ళిద్దరు వాయిస్లో వెంటనే ఇమిటేట్ చేయడానికి చేసే ప్రాక్టీస్. ఇప్పుడు బొమ్మరిలలో ప్రకాష్ రాజ్ గారు, సిద్ధార్థ గారు. ఏ సిద్ధు, నేను తప్పు చేశాను నువ్వంటున్నావు. ఇక్కడ ఏం జరిగినట్టు వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఎవరెవరు తప్పు చేస్తే నాకు తెలియాలంతే. చెప్పరా? మొత్తం నువ్వే చేస్తాను చాలు, నేను కోల్పోయింది చాలు. రే, ఎప్పుడు అంటూ ఉంటాను కదరా ఫ్రెండ్లీగా ఉండమని. నాతో మాట్లాడరా, నా కళ్ళలో చూసి మాట్లాడరా. మీరు అంటారు కానీ ఉండరు. దీన్ని రావు గోపాలరావు గారు డాడీ, వేణుమాధవ్ గారు కొడుకు అయితే ఎలా ఉంటుంది? సిద్ధు, నేను తప్పు చేశానని నీ అమ్మ అంటుంది. ఏమీ చేయలేదని నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇక్కడ ఎవరెవరో తప్పు చేస్తారో నాకు తెలియాలా? లేకపోతే ఏం చేస్తారో తెలుసా? మొత్తం మీరే చేశారు నాన్న. ఏం చేశాను రా? ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నాతో ఫ్రెండ్లీగా ఉండు, నా కళ్ళల్లో చూసి మాట్లాడమని. ఏం చెప్పాలి డాడీ? నేను ఆఫీస్కి వెళ్తే మీరే ఫోన్ చేసి మొత్తం పనులు చేసేస్తూ ఉంటారు. అంతెందుకు, నేను క్యారమ్ ఆడుతుంటే నేను బ్లాక్ కొడదాం అనుకుంటే నువ్వు వైట్ కొట్టు అంటావు. అందుకే నాకొద్దు, నేను వెళ్ళిపోతున్నా. రే సిద్ధు, నా మాట వినరా. నీకేం కావాలో ఈ రేంజ్ లో ఉంటుంది. చాలా బాగుందండి నిజంగా. ఎంత బాగా చెప్తున్నారు అసలు. నిజంగా చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, నేను చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు ఇంటర్వ్యూ చేశాను కానీ మీ అంత ప్రాపర్గా ఎవరు లేరండి బయట. ఇంకా ఏం చేస్తున్నారండి బయట షోస్? మరి ఇంకా బయట కార్పొరేట్ షోస్ చేస్తుంటారు, మ్యారేజ్ ఫంక్షన్స్కి, అలానే రకరకాల ఊర్లో అన్ని షోస్కి పిలుస్తూ ఉంటారు. ఇంకెక్కడికి వెళ్ళా కానీ సంథింగ్ వెరైటీగా కొత్తగా చేస్తుంటాను. కొన్ని అక్కడ ఉన్న వాళ్ళ వాయిస్లో క్యాచ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని అప్పటికప్పుడు చేయటం స్టార్ట్ చేస్తుంటాను. బాగా నాకు క్యాచ్ అయినవి ఇలా చేస్తూ ఉంటాను. పొలిటీషియన్స్ ఎవరెవరు తీస్తారు వాయిస్లో? పొలిటీషియన్లో రోసయ్య గారు, వి హనుమంతరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇలా రకరకాల. వి హనుమంతరావు గారు రజనీకాంత్ గారి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది?
అయ్యా వనక్కో. అయ్యా, ఎవడైతే తన తల్లిదండ్రులు సంపాదించిన ఒక్క పైస కూడా ముట్టుకోకుండా తనకు తాను సంపాదించి తల్లిదండ్రులు పోషిస్తాడో వాడే మేసన్న మగాడయ్యా. ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తున్నాడు. ఉంటానయ్యా. మంచిది. సూపర్ అండి, ఎక్స్ప్రెషన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఈ డైలాగు వి హనుమంతుడు గారు. అరే బాబు, అరే నేను ఒక్కడే చెప్తా ఉన్నా, ఎవరైతే తల్లిదండ్రులు సంపాదించింది అయితే అరే నా ఆస్తి నాకు వస్తుంది అని కాకుండా, అరే అబ్బాయి మనకు మనం మరి కష్టపడి తల్లిదండ్రులు పోషిస్తే అదేం నిజమైన మీసం ఉన్నవాడు మగడు లెక్క. అరే అబ్బాయి నాకు మీసం లేదని కదా మామూలుగా చెప్పిన, అందుకని ఏముంటది బాయ్. ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తున్నాడు. ఇంతకన్నా ముచ్చటేం లేదు, తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి అంతే. ఇలా అలానే రోసయ్య గారు ప్రభాస్ గారు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. ప్రభాస్ గారు, ఎవడో ఒకటి కింద బతికిందకు మగవారి ఇద్దరు లేదన్నా, వాడు పోయాడు, వాడి స్థానంలోకి వస్తావా? ఒక్క అడుగు. ఇది మా పోర్ట్ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఈ భూమి కోసం ఏళ్ళ తరబడి గంజి కీడ్చాం, గుడ్డు కీడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు తాగి బతికాం, ఆ కన్నీళ్ళు మండాయి. ఈ డైలాగు రోసయ్య గారు. ఇదిగో, ఇది మా పోర్ట్ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఈ ఏరియా కోసం మేము ఎంత కష్టపడ్డావు నీకు తెలుసా? నువ్వు పెద్ద పుడింగివా? ఏం మాట్లాడుతున్నావయ్యా? వాడు పోతే వీడు, వీడు పోతే నేను పోతే. ఎక్కువ మాట్లాడబాక నువ్వు. చిన్నంతరం పెద్దంతరం లేదా? వచ్చి మా భూమి లాగేసుకుంటావా? అంత దమ్ము ఎందుకు నీకు? నేనేం చేయలేము అనుకున్నావా? ఒక్కసారి తొడగొట్టానంటే ఏం జరుగుతుందో కూడా తెలియదు నీకు. ఊరుకోవాయా, కూర్చో. సూపర్ అండి, నిజంగా చాలా బాగా మిమిక్రీ చేస్తున్నారు. సో సార్, ఇంకోటి ఏంటి అని అంటే, మీకు ఇంత టాలెంట్ ఉంది కానీ ఈవెంట్స్ వరకే పరిమితం అవ్వకుండా ఇంకా బిగ్గా ఏమైనా చేయాలంటే అసలు ఏమైనా ప్రాసెస్ ఉందా? ఏమైనా చేయాలని ఉందా ఆలోచన? ఉందండి, ఆల్రెడీ మూవీస్ డబ్బింగ్ చెప్తున్నాను. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో ఆల్మోస్ట్ నేనే ఎక్కువ చెప్తూ ఉంటాను. లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అయింది లాస్ట్ టైం. లక్ష్మీస్ ఎన్టీఆర్లో మోహన్ బాబు గారి క్యారెక్టర్కి, అలానే నేను బాలకృష్ణ గారి క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పాను. అలానే ఇప్పుడు మా ఊరు వెంకన్న అనే సినిమాలో ఒక 38 మందికి డబ్బింగ్ చెప్పాను. అది ఇప్పుడు ఒక రికార్డ్. ఎందుకంటే ఎవరు ఏ సినిమాలో ఒక వ్యక్తి 30కి పైగా ఎవరు చెప్పలేదు. అదొక రికార్డ్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు గిన్నిస్ రికార్డుకి ట్రై చేద్దామని ఆలోచన ఉంది. అలానే నేను యాక్చువల్గా స్క్రీన్ ప్లే రాస్తూ ఉంటాను, వెబ్ సిరీస్ చేస్తూ ఉంటాను. కొత్తగా రీసెంట్గా మళ్ళీ RRR అనే ఒక వెబ్ సిరీస్ చేసాం. కామెడీ కమ్ము హర్రర్ బేస్డ్. ఇప్పుడు ఇంకో వెబ్ సిరీస్ చేయబోతున్నా. ఆ వెబ్ సిరీస్ ప్లస్ మూవీ ప్లాన్లు ఉన్నాయి అనమాట. సూపర్ అండి, అసలు నిజంగా మీకున్న టాలెంట్కి అసలు మీరు ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు అసలు నిజంగా చెప్పాలంటే. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సినిమాల్లో మీరు డైరెక్ట్గా యాక్ట్ చేయడం ఏమన్నా? సినిమాలు ఇంతవరకు చేయలేదు. యాక్ట్ చేయాలని ఆలోచన ఉందా? ఆలోచన ఉంది. ఫర్దర్ ఈ ఇయర్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ. ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా ఒక ఆగస్టు 15 రోజు 15 మూవీస్ లాంచ్ అయినాయి సారథి స్టూడియోలో. ఆ సినిమాలో సుమారు ఒక 6-7 నా ఫ్రెండ్సే డైరెక్టర్గా చేస్తున్నారు. అండ్ అన్నమయ్య రచయిత జేకే భారవి గారు కూడా చేస్తున్నారు. భారవి గారు కూడా కలిసి ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నా సినిమాలో క్యారెక్టర్ చేయాలని అడిగారు. అది కూడా ఇంకా 2-3 సినిమాల్లో చేస్తున్నా 15 మూవీస్. షార్ట్ వైపు కూడా ఒక వెళ్ళాలని ఆలోచన అయితే ఉంది. సో సార్, ఇంకోటి, మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఈ మిమిక్రీ తీసుకొని, మీ ఇమిటేషన్ తీసుకొని చాలా సఫర్ అయ్యారని చెప్పేసి విన్నాము. చాలా ఎదుర్కొన్నారు. ఒక సిచ్యువేషన్లో అసలు తినడానికి ఫుడ్ కూడా లేని టైం ఉన్నాయి. అసలు ఏంటి, అదేమైనా షేర్ చేసుకుంటారా మాతో? తప్పకుండా అండి. ఈ ఘట్టం నాకు గుర్తొచ్చినప్పుడల్లా దాని తర్వాత ఇంకా నాకు ఏమంటారు, నేను చెప్పింది విని చాలామంది ఇన్స్పైర్ అయ్యి నన్ను ఎప్పుడు గుర్తొచ్చినాక నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళ గురించి కూడా చెప్తాను. ఆ వాయిస్ నోట్ కూడా మీకు పంపిస్తాను. యాక్చువల్ స్టార్టింగ్లో నేను ఇంట్లో కూడా పారిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ నాకంటూ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడండి ప్రాపర్ మీరు? ప్రాపర్ గుంటూరు. హైదరాబాద్కి ట్రైన్ ఎక్కేసి వచ్చాను. జస్ట్ కొన్ని డబ్బులు పట్టుకొని. ఎంత ఏజ్ ఉంది అప్పుడు మీకు? అప్పుడు నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. 21, 22 చేసుకొని వచ్చిన తర్వాత ఇంకెవరు తెలియరు కాబట్టి తినడానికి ఏదో పని చేయాలి. హోటల్స్లో ఒక బ్యారర్గా పనిచేశాను. మళ్ళీ బయటకు వచ్చి పొద్దున్నే వచ్చి బయట అక్కడ షేర్టన్ హోటల్ అని అంబర్పేట చేనంబర్ దగ్గర ఉంటుంది ఒకటి. ఆ షేర్టన్ హోటల్ ఇరానీ కమ్ బిర్యానీ. ఇంకా అక్కడ సిగరెట్లు దాకా పడేస్తూ ఉంటారు కాబట్టి ముందు అవన్నీ ఊడ్చి మళ్ళీ వెళ్ళి డ్రెస్ మార్చుకొని వెళ్ళి బ్యారర్గా చేసి
అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకోవటం. అంటే అక్కడ హాస్టల్ కూడా నేను ₹1 కూడా పే చేయలేదు. అది ఉస్మానియా క్యాంపస్ త్రివేణి హాస్టల్ అని ఉంటుంది. అక్కడ ఎంతోమంది కళాకారులు ఉంటూ ఉంటారు. వాళ్ళకి నేను ఎవరో తెలియకపోయినా కానీ నన్ను వాళ్ళు నా పరిస్థితి చూసి రాజు ఇక్కడ మా రూమ్లో ఉంటా ఉండు, ఎవరన్నా మా రూమ్కి అంటే స్టూడెంట్స్ని అలర్ట్ చేస్తుంటారు కదా, అప్పుడు వచ్చినప్పుడు చెప్తామంటే ఎవరైనా స్టూడెంట్స్ అలర్ట్ చేస్తే అప్పటికి వేరే వాళ్ళందరూ పరిచే వాళ్ళు, తమ్ముడు ఆ రూమ్లో వేరే అబ్బాయి వచ్చాడు మా రూమ్లోకి వచ్చాయి అని ఆ రూమ్లో పెట్టుకునేవాళ్ళు. అక్కడికి వెళ్ళటం చేయటం రావటం అలా చేస్తూ వచ్చాను. దాని తర్వాత వేరేసారి పరిచయం అయ్యి చొక్కాపు వెంకటరమణ గారని నా బ్యాక్ బోన్ నా గార్డెన్ చెప్పుకోవచ్చు. ఆ సార్కి వేరే వాళ్ళు పరిచయం చేశారు. ఆ సార్ పరిచయం చేస్తే నాకు ఆ సార్తో పాటు నేను అసిస్టెంట్కి తీసుకెళ్ళి రోజుకి ₹50 ఇవ్వటం. అలానే ఒక 3 గంటలు నేను వెల్కమ్ డాల్గా చేస్తూ ఉండేవాడిని. మనకి బర్త్డే ఫంక్షన్స్లో మిక్కీ మౌస్ బొమ్మలు వేసుకొని పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ ఆడిస్తూ ఉంటారు కదా, అది చేస్తే 3 గంటలు చేస్తే ఒక ₹150 వచ్చాయి. అలా కష్టపడుతూ సార్తో పాటు మ్యాజిక్ షోకి వెళ్ళినప్పుడు నాకు ఒక 2 నిమిషాలు సరదాగా మిమిక్రీ చేయడానికి ఇచ్చేవారు. అలా చేస్తూ కొత్త చేస్తూ ఉంటే రాజు నువ్వు నాకు అసిస్టెంట్ కదా, నాకు ఆర్టిస్ట్వి, నీకు మంచి షోస్ ఇస్తానని రవీంద్ర భారతి త్యాగరాయ గాన సభలో సార్స్ షోస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు నా మిమిక్రీ షోస్ పెడితే అక్కడ వచ్చిన పెద్ద వాళ్ళందరూ నన్ను చూసి నా నెంబర్ తీసుకొని అలా చేసుకుంటూ వెళ్ళాను. అయితే స్టార్టింగ్లో బాగా ఆకలిస్తూ ఉండే, డబ్బులు తక్కువే ఉండేవి. ఏం చేస్తే ఆకలి తీరితే మళ్ళీ ఎక్కువ తొందరగా ఆకలి అవ్వకూడదు అని లేవటం నేను మధ్యాహ్నం లేస్తాను, నిద్ర మెలకు వచ్చినా కానీ ఈ హోటల్లో జాయిన్ కాకముందు 11 ఆ టైంకి లేచేవాడిని. లేచి ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి పచ్చి జామకాయ తీసుకొని తినేవాడిని. ఎందుకంటే ఎక్కువ డైజెషన్ అవ్వదు, తొందరగా డైజెషన్ అవ్వదు, ఆకలి అవ్వదు. ఇంకా సాయంత్రం తినకుండా పడుకోవటము. లేకపోతే ఈ హాస్టల్ క్యాంటీన్లో వాళ్ళు ఎప్పుడన్నా మేము రాజు వెళ్తున్నాం, వాచ్మెన్ చెప్పి వెళ్తాం అంటే వాచ్మెన్ కూడా అందరూ వెళ్ళిపోయి 11:30-12 తర్వాత అందరూ తిని వెళ్ళిపోయిన తర్వాత నన్ను పిలిస్తే నేను వెనక నుండి వెళ్ళి అన్నం తిని పడుకునేవాడిని. అయితే ఇదే ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పినప్పుడు హర్షవర్ధన్ గారు, నా మిమిక్రీ అంటే చాలా ఇష్టం, అమృతం హర్షవర్ధన్ గారు ఆ ఇంటర్వ్యూ చూశారు. అంతకన్నా ముందు వేరే వీడియో చేస్తే దానికి బాగా అప్రిసియేషన్ చేస్తూ ఎంత బాగా చేసావు రాజు, సూపర్ అమ్మ అంటూ ఉంటారు. ఒకరోజు మెసేజ్ పెట్టారు, రాజు నేను ఇంటర్వ్యూలు ఎక్కువ చూడను, అలా స్క్రోల్ చేస్తూ ఉంటా, నేను ఇంటర్వ్యూ వచ్చింది చూసినప్పుడు ఆ జాంకాయ కాన్సెప్ట్ అయితే నాకు భలే నచ్చిందయ్యా. ఎవరన్నా నీళ్ళు తాగి పడుకున్నావు అంటారు, లేకపోతే ఏదో అంటారు, కానీ ఆ జామకాయ నువ్వు ఆకలిని మ్యానిపులేట్ చేసేసి నువ్వు అలా ఉండగలిగావంటే నాకు ఇన్స్పిరేషన్ అయ్యా అని మళ్ళీ రీసెంట్గా ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు. ఆ వాయిస్ మీకు పంపిస్తాను. చాలా పెద్దోళ్ళు కూడా ఎన్ని విని అంటే పట్టు వదలకుండా నువ్వు అనుకున్న దానికోసం వచ్చి నీ విదేశాలు తిరిగి మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నావు, వెరీ గుడ్ రాజు అని బ్లెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎదిగిపోయారు, ఇప్పుడు మంచి స్టేజ్ లో ఉన్నారు, ఇంతమందికి తెలుసు కాబట్టి ఇప్పుడు అందరూ మాట్లాడతారు. కానీ ఆ స్టేజ్ ఎవరికి తెలియదు, మరి ఎంత సఫర్ అయ్యి వచ్చారో ఏంటో అని చెప్పేసి. మరి మీకు ఇంకో ఆప్షన్ ఉంది కదా, ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం. అంత కష్టపడుతున్నప్పుడు తినడానికి ఫుడ్ కూడా లేనప్పుడు ఎంత బాధ భరించి ఉంటారో అది మీకు మాత్రమే తెలుసు. ఆ టైంలో రివర్స్ ఇంటికి వెళ్ళిపోతే బాగుండు, ఎందుకు వచ్చాను అని అనిపించలేదా మీకు? ఇంకా వస్తే ఏదో ఒకటి సాధించాలి అని వచ్చాను కాబట్టి ఇంకా ఇదివరకు నాకు మా ఊరు తప్ప నాకు వేరే లోకం తెలియదు. ఊరు, స్కూలు, చుట్టుపక్కల అంతే తప్ప తెలియదు. అలాంటిది ఆ ధైర్యం ఎందుకు వచ్చిందో తెలియదు, ఎలా వచ్చానో తెలియదు, వచ్చాను. కాకపోతే నాకు పరిచయం వాళ్ళందరూ మంచి వాళ్ళు పరిచయం అవటం నా అదృష్టం. ఎందుకంటే నాకు ఎవరైనా దొంగ పరిచయం అయినా, ఏ డ్రగ్గిస్ట్ పరిచయం అయినా నేను అలా వెళ్ళిపోయేవాడినేమో. కానీ నాకు మా అమ్మ పూజలు, ఎందుకంటే పిల్లలు ఎక్కడున్నా నా బిడ్డ బాగుండాలని కోరుకుంటారు కదా, ఆ పూజల వల్ల నాకు మంచి వాళ్ళు పరిచయం అయ్యారు, మంచి దారి చూపించారు. నేను కూడా వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవటం వల్ల ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. మంచి పేరు ఉంది, వెనక కోట్లు లేకపోయినా ఇమిటేషన్ రాజు అంటే మంచోడు, మంచి కళాకారుడు, బిహేవియర్ మంచిది అన్న పేరు అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యారు, హ్యాపీ. ఎందుకంటే మంచి ఈవెంట్స్ చేస్తున్నారు కాబట్టి, బయట దేశాలకు కూడా వెళ్ళి చేస్తున్నారు కాబట్టి సెట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఇంకేంటండి ప్లాన్? సినిమా కాకుండా ఇంకా ఏమన్నా సంథింగ్ బిజినెస్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఆర్టిస్ట్కి ఈ ఆర్ట్ ఫామ్ అనేది వయసు పెరుగుతున్న కొద్దీ కొత్త నీరు వస్తా ఉన్నప్పుడు పాత నీరు వెళ్ళిపోతూనే ఉండాలి. కాబట్టి ఇది చేస్తూనే ఓ పక్క సైడ్ ఇంకేమన్నా చేస్తూ ఉంటే మనకి సపోర్ట్గా ఉంటుందని ఇంకేమైనా బిజినెస్ చేద్దాం ఆలోచన. బిజినెస్, మూవీస్ డైరెక్షన్, దీంతో పాటు ఇది మిమిక్రీ అనేది వదిలిపెట్టరు. ఓకే, సో మీకు బాగా ఇష్టమైన ఎవరి వాయిస్ మిమిక్రీలో? నాకు బాగా ఇష్టమైన వారు
బాలసుబ్రహ్మణ్యం గారు, ఓ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అలానే ఓల్డ్ ఆర్టిస్టులో నిర్మలమ్మ గారు ఇలా ఉన్నారు. అలానే ఎస్వి రంగారావు గారు పాతవారిలో, ఇలా కామెడియన్స్ ఎంఎస్ నారాయణ గారు, ఓకే. జయప్రకాష్ రెడ్డి గారు. నా ఆగ పేరు తెచ్చింది జయప్రకాష్ రెడ్డి వాయిస్. జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సినిమా కూలీలో రజనీకాంత్ గారి డైలాగ్ ఉంది, ఆడు నీ నాన్న అయ్యి ఉండొచ్చు కానీ నాకు ప్రాణ స్నేహితుడు. ఈ డైలాగ్ అవును, ట్రైలర్ లో ఉంది. ఈ డైలాగ్ని జేపీ గారు, ఇదిగో చూడమ్మా, వాడు నీకు నానయ్య ఉండొచ్చు కానీ నాకు ప్రాణ స్నేహితుడబ్బా, నన్ను గుండెలో పెట్టుకొని చూసి బతికిచ్చిండు, వాడిని చంపిన వాడిని నా చేతులతోనే చంపేస్తా, ఏమి ఎవడా గబ్బు నాయాలు, నా ఫ్రెండ్ చంపినాడు. ఇలా ఇంకా నిర్మలమ్మ గారు, నిర్మలమ్మ గారు ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలికరుండు పద్యం చెప్తే ఎలా ఉంటుంది. టీచర్ అనమాట, పిల్లలకి చెప్తుంది ఎలా ఉంటుంది. ఒరే పిల్లలు, నేను ఇప్పుడు ఒక పద్యం చెప్తాను, అందరు నాతో పాటు చెప్పాలా. ఏమండి రామారావు గారు మీరు కూర్చోండి, నాగేశ్వరరావు గారు మీరు కూడా, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, నేను ఒక్కొక్క లైన్ చెప్తాను, ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ చెప్పాలా. ఏమండి రామారావు గారు ఉప్పు కప్పు రమ్ము నేను చెప్తున్నాను, నాతో పాటు చెప్పాలా, ఏమంటారు? అలానే టీచర్ చెప్తాను, నేను కూడా చెప్తాను టీచర్. నేను ఎందుకు చెప్పను, నేను కూడా చెప్తాను, కమన్ 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 అంటాయ్. మీ అందరూ చెప్తారు కాపుగా ఉత్తారు అనుకుంటారా, నేను కూడా చెప్తాను టీచర్ కదా, పెట్టండి. ఎందుకు బాబు అరుస్తావు, నేను చెప్పింది నువ్వు చెప్పబోతే ఈపి ఏమానం మోతపోతే ఓగిద్ది అనుకున్నావు ఏవో. టీచర్ హెలికాప్టర్ మోత ఎందుకు మోతగదో, ఒకటంటే ఒకటంటారు, ఏదో విమానం అంత శబ్దం వచ్చింది దాన్ని విమానం మోత అన్నాను కానీ దానికి హెలికాప్టర్ అంటావు ఏందయ్యా. ముందు నన్ను పాఠం చెప్పనియండి అయ్యా, డిఓ వస్తాడయ్యా. అలానే టీచర్ మొదలు పెట్టండి. ఉప్పు కప్పు రంబు, అలానే టీచర్, అలానే టీచర్ కాదయ్యా చెప్పు. ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు రంబు, నొక్క పోలికనుండు, నొక్క పోలికనుండు, చూడ చూడ రుచులు జాడవేరయ్యా, చూడ చూడ రుచుల జాడవేరయ్యా. విశ్వదాభిరామ వినరావేమ వినరావేమ కమర్ 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 అంటే చాలా బాగుంది, కామెడీ కూడా క్రియేట్ అయిపోతుంది. ఇది ఇప్పుడు క్రియేట్ చేసింది, ఇప్పుడు చేశారు, ఇంతకు ఎప్పుడు బిఫోర్ ఎప్పుడు చేయలేదు. ఓ ఇలా ఎలా అయిపోతుంది ఇంత తొందరగా అంటే జస్ట్ ఆలోచించారు చెప్పేశారు. ఒకదాని తర్వాత ఇప్పుడు చెప్తున్నప్పుడే ఒక ఆలోచన వచ్చింది, ఆలోచనతోనే నేను. సూపర్ అండి, అసలు ఇంత టాలెంట్ అసలు నిజంగా చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది కదా, శ్రీదేవి డ్రామా ఏం చేయబోతున్నారు ఈసారి? ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఐ థింక్ 1 weekలో రిలీజ్ అయింది అనుకుంటా. దానిలో ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ నిర్మలమ్మ గారికి చేయబోతున్నాను. అదేంటన్నది రిలీజ్ అయిన తర్వాతే సస్పెన్స్ అనమాట. సో డిఫరెంట్ గా ఉండాలి, సంథింగ్ డిఫరెన్స్. నిజంగా సార్ చాలా గ్రేట్ అసలు నిజం చెప్పాలంటే. కానీ నాకు ఒక్కటేమనిపిస్తుంది అని అంటే, ఇప్పుడు మీలాగా మిమిక్రీ చేసేవాళ్ళు, ఇమిటేషన్ చేసేవాళ్ళు ఒక పరంగా చూసుకున్నట్లయితే పెద్దగా అవకాశాలు ఏమి ఉండవు కదండి. ఎంత క్రియేట్ చేసుకున్నా మీరు ఓన్గానే చేసుకోవాల్సిందే. అంటే కొత్తగా చేస్తూ అప్డేట్ అవుతూ ప్రజెంటేషన్ చేసిందే చేయకుండా మార్చుకుంటూ వెళ్తూ ఉంటే అవకాశాలు బాగా వస్తాయి. అలా కాకుండా ఒకే పందాలో వెళ్తే ఇంకా ఆల్రెడీ అదే చేస్తున్నారు కదా అని వేరే ఆర్టిస్ట్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. అలా కాకుండా సంథింగ్ వెరైటీ, నీకు వచ్చిన వాయిస్తోనే ప్రజెంటేషన్ మార్చండి. అది ఎందుకంటే ఇప్పుడు మనం చికెన్ని 10 రకాలుగా వండుకుంటాం, ఒకేలాగా ఏ కర్రీ అయినా కానీ ఒకే కర్రీ చేసుకుంటాం. ఒకసారి దొండకాయ ఫ్రై చేసుకుంటాం, దొండకాయ కర్రీ చేసుకుంటాం, దొండకాయ ఇగురు పెట్టుకుంటాం, రకరకాలుగా. అంటే ఐటమ్ అదైనా ప్రజెంటేషన్ మారుతూ ఉంటే బాగుంటుంది, దానిలో కామెడీ ఉంటే బాగుంటుంది. అంటే ఎక్కువ బూతు, ద్వందార్థాలు, బాడీ షేమింగ్ అవన్నీ లేకుండా చూసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది. నేను అదే ఫాలో అవుతుంటాను. సూపర్ అండి. సో నిజంగా అండి చాలా గ్రేట్ మీరు. అంటే ఎంత సఫర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు, అందరూ గుర్తుపట్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే మామూలుగా లేవు అసలు. మరి సరే, ఇప్పుడు మీలాగా చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, బట్ వాళ్ళకు ఒక వే తెలియదు కదా ప్రాపర్గా ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి ఏంటి అని. చాలా మంది ఊరికే ఆశలతో, ఇప్పుడు మీరు చెప్పారు ట్రైన్ ఎక్కి వచ్చేసాను అని చెప్పేసి, ఇలా చాలా మంది ఇప్పుడు ఆర్టిస్టులు కూడా వస్తున్నారు, బట్ అవకాశాలు లేవు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనకి బెస్ట్ వే ఏమిటంటే ఇన్స్టా,
యూట్యూబ్. అవును. అదేంటంటే ఒకళ్ళ కోసం, ఒకళ్ళ అవకాశం కోసం ఒకళ్ళ ఇంటి దాకా వెళ్ళాల్సిన పని లేదు ఇప్పుడు. మనకు క్రియేటివిటీ ఉంటే ఆ క్రియేటివిటీని యూజ్ చేసుకుంటూ రకరకాల వీడియోస్ మనం ప్రజెంట్ చేస్తూ ఉంటే మనకి జనాలే మనకి సమాధానం చెప్తారు ఎలా ఉంది ఏంటి అనేది. దాని నుండి ఎంతోమంది పాపులర్ అయిపోయి ఇప్పుడు మంచి స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు గంగమ్మ బామ్మగారు విలేజ్ షో అని యూట్యూబ్ షో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎన్ని సినిమాల్లో ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు మోతుపరి పెళ్ళి అని ఒక సినిమా వెబ్ సిరీస్ వస్తుంది. వాళ్ళందరూ అక్కడ నుండి వచ్చిన వాళ్ళే. రీసెంట్గా ఢీ షోలో ఒక పెద్ద వ్యక్తి చిరంజీవి గారు డ్యాన్స్ అద్భుతంగా వేశారు. ఆయన కూరగాయలు అమ్ముకుంటూ ఆ పార్కులో సరదాగా ఎవరో డ్యాన్స్ చేస్తుంటే డ్యాన్స్ చేస్తే అది వైరల్ అయ్యి అతను ఇక్కడ దాకా వచ్చారు. అంటే ఆయన ప్రయత్న లోపం లేకుండా ఆయన ప్రజెంటేషన్ చేస్తే ఎక్కడో చోట ఎక్స్పోజ్ అవుతున్నాడు. దానివల్ల ప్రజల్లోకి వెళ్తుంది. నేను ఇదే చెప్తాను ఎవరికైనా అప్కమర్స్, మీకు టాలెంట్ ఉందనుకుంటే ఈ విధంగా ప్రయత్నిస్తే బాగుంటుంది. దాని తర్వాత అవకాశాలు వాటంతటా అవే వచ్చేస్తాయి. సో మొత్తానికి మీరు ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత రిటర్న్ ఇలా కమ్బ్యాక్ ఇచ్చారు కదా ఇంటికి, పేరెంట్స్ సపోర్ట్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కానివ్వండి, ఎలా ఉంది? అంతా బాగుంది. నేను సెప్టెంబర్లో వచ్చాను. నవంబర్ 14న మా నాన్నగారు చనిపోయారన్న వార్త వచ్చింది. ఇంకా వెళ్ళి చూసి ఇంకా ధైర్యం చెప్పి ఇంకా నేను మంచిగా పేరు సంపాదించుకొని వస్తానని. ఎందుకంటే మాది బిగ్ ఫ్యామిలీ, అక్కలు అన్నలు ఉంటారు అమ్మకి తోడుగా. కాబట్టి ఇంకా ఆ ధైర్యంతో నేను వచ్చాను. వాళ్ళు కూడా మమ్మీని చాలా బాగా చూసుకున్నారు, నేను బాగా చూసుకున్నా. షోస్ చేయటం, అప్పుడప్పుడు వెళ్ళటం, అమ్మను కలవటం, అలా చూస్తారా అమ్మగారు మీ షో? అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. రీసెంట్గా 2 years బ్యాక్ అమ్మగారు కూడా కాలం చేశారు. ఇంకా పాప ఉంది, పాపలో అమ్మను చూసుకుంటూ హ్యాపీగా. ఎందుకంటే మా వైఫ్ కూడా చాలా 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 సపోర్ట్. మా అక్క కూతురునే చేసుకున్నా. నా కష్టం తెలుసు, నా సుఖం తెలుసు. ఏదో ఉన్నా కానీ మావయ్య నేనున్నాను, అస్సలు ఫీల్ అవ్వదు, గో హెడ్, నువ్వేం చేసి నువ్వు తప్పు చేయవు, నేనున్నా అని బాగా. ఇంకా రెండో అమ్మాయింది నాకు ఇప్పుడు. సూపర్ అండి. సో ఫైనల్గా అండి, మీ లైఫ్లో ఉన్న స్పెషల్ పర్సన్స్ ఎవరికైతే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు స్టేజ్లో ఉన్నందుకు, అలాంటి వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పేసేయండి. తప్పకుండా. మీరు ఎమోషనల్ అయిపోయారు. ఫస్ట్ మా అమ్మ నాన్న, తర్వాత చొక్కాపు వెంకటరమణ గారిని నా బ్యాక్ బోన్, తర్వాత మిమిక్రీ జనార్దన్ గారు, అలానే మీర్ సయ్యద్ గారు, అలానే శాస్త్రి గారు, అవధానం శాస్త్రి గారు, అలానే అశోక్ బడ్డి గారు అమెరికాలో ఉంటారు. నాకు ఇంత చిన్న కష్టం వచ్చినా కానీ ఆ క్షణంలో స్పందించి నాకేం కావాలో అన్నీ చేసేస్తారు. నాకు ఎన్నో లక్షలు ఇచ్చారు కరోనా టైంలో కానివ్వండి, నేను మ్యారేజ్ చేసుకుంటుంటే రాజు ఇదిగో గిఫ్ట్గా కానీ ఏదైనా ఉంటే నాకు అంతా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. అశోక్ బడ్డి గారు, అలానే అవధానం శాస్త్రి గారు, అలానే అంజద్ గారు, TV9 అంజద్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ పోతే చిట్ అవుతుంది, మళ్ళీ ఎవరి పేరుని మర్చిపోతానేమో. నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. మీరు లేకపోతే ఇమిటేషన్ రాజు లేడు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక ఇమోషనల్ అయ్యారు. పేరెంట్సా, వైఫ్ పాప కోసమా? పేరెంట్స్, దాని తర్వాత మా వైఫ్ ఇచ్చే సపోర్ట్. వైఫ్ ఇచ్చే సపోర్ట్, ఫుల్ సపోర్ట్. లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. కాకపోతే లవ్ చేస్తున్నానని నాకు పెళ్లి చేసేంతవరకు అమ్మాయికి తెలియదు, వాళ్ళ మమ్మీ డాడీకి తెలియదు. అమ్మాయికి కూడా తెలియదు. సూపర్. అంటే చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, ఇష్టం ఉండేది. కానీ నేను ప్రేమిస్తున్నానని చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో చెప్తే మామూలుగా ఉండదు కదా, ముందే పెళ్లి చేసేస్తారు, వేరే పెళ్ళి. సరే ఇంట్లో ఉన్న పారిపోయి హైదరాబాద్ వచ్చి మంచి పేరు సంపాదించుకుంటూ ఉన్నప్పుడే మా అక్క బావగారు ఫోన్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. నేను ఎగిరికి అంతేసాను, హ్యాపీ. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత చెప్పాను, నేను చిన్నప్పటి నుండి ఇష్టపడుతున్నాను చెప్పడానికి భయపడ్డాను. బట్ మమ్మీ డాడీ అడిగారు నన్ను, హ్యాపీ. అప్పటి నుండి ఫుల్ సపోర్ట్ చేస్తుంది, హ్యాపీ. ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 5th year. 5th year పాప ఉంది ఇప్పుడు. 5th, 7th year. సో షూట్స్ అన్నిటికి బాగా సపోర్ట్ చేసి సహకరిస్తారా? నేను 4-5 రోజులు ఇంటికి వెళ్ళిపోయినా కానీ చక్కగా పాపతో ఉండి అన్ని కూర్చుకొని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నేను అప్పుడప్పుడు కొన్ని చేయడానికి ఆలోచిస్తూ ఉంటే, నువ్వు తప్పు చేయట్లా, ఎవరిని హత్య చేయట్లేదు, నువ్వు చేసేది యాక్టింగే కదా, దానికి నేను నీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను. నేను చాలా వరకు అన్నీ హెల్దీగా చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొన్ని సీన్స్లో ఇలా పట్టుకోవాల్సి వస్తుంది. మా వైఫ్ ఫోన్ చేసి ఇలా నెక్స్ట్ సీన్ అనుకుంటున్నారు అంటే, అది యాక్టింగ్, నీ గురించి నాకు తెలిసినప్పుడు నువ్వు నాకు రెండోసారి ఇలాంటివి చెప్తే మాత్రం మామూలుగా ఉండదు, గో హెడ్.
కానీ మీరు గొప్ప అండి, మీరు చెప్తున్నారు నేను ఇలా చేయబోతున్నాను అని. కొందరు చూసుకుందాంలే అన్నట్టు ఉంటారు కదా. ఎందుకంటే మన కోసం అంత సపోర్ట్ ఉండి 24 గంటలు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, మామూలుగా బయట వర్క్ చేసే వాళ్ళకి మామూలు జెంట్స్కి 1,00,000 ఉంటాయి, అవును, మైండ్ కూల్ అవడానికి ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు, అక్కడికే ఉంటారు. కానీ వాళ్ళ ఇంట్లోనే ఉండి మన కోసం ఎదురు చూస్తా, పిల్లల్ని పెంచుకుంటా, అంత సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఖచ్చితంగా అమ్మాయిల గురించి అయితే ఇది చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో Thank you మచ్ so ఫర్ much. కమింగ్ సార్. నిజంగా మీరు మీ టాలెంట్ అసలు చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎంత బాగా చెప్తున్నారు వాయిస్. సో పవన్ కళ్యాణ్ గారు నా ఫేవరెట్ కాబట్టి నెక్స్ట్ టైం అది కూడా నేర్చుకోండి. తప్పకుండా. సో మీరు నిజంగా ఇంకా బాగా ఎదగాలి, మీరు నెక్స్ట్ మూవీస్ తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.